నేను మీ ముచ్చిగ రంజిత్ కుమార్ ద్వారా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో ప్రస్తుత సమాజంలో నిజాయితీగా నిలబడడం అంతకన్నా ఎక్కువ కష్టమండి. ఎందుకంటే యుద్ధంలో ఒంటరిగా నిలబడితే ఎలాగుంటుందండి, చాలా ఒక విధంగా చెప్తే యుద్ధంలో వీర మరణము, గెలిస్తే విజయము, లేకపోతే ఓడిపోతే మరణం, వీరమరణము పొందుతారండి. కానీ ఈ నీతి నిజాయితీగా ఉండడం ఎంత కష్టం అంటే ఈ రోజుల్లో నిజాయితీగా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేసి అవినీతి పరులకి ఈ కొమ్ము కాస్తున్నారండి ఎక్కువ ప్రస్తుత రోజుల్లో. నిజాయితీ పరులకి పక్కన ఉండడానికి కూడా ఇష్టపడట్లేదండి. రోజు రోజుకి ఈరోజు 100 మంది ఉంటే రోజు 50 మంది, అలాగే రోజు రోజుకి తగ్గిపోతున్నారు ఆ సంఖ్య. కొన్నాళ్ళకి నిజాయితీ పరుడు ఒక్కడే మిగిలొచ్చండి. అది ఒక్కడంటే నేను ఏ వీడియోలో చెప్పినా ఒకటే చెప్తాండి, నిజాయితీ పరులు ఉన్నారండి, కానీ రోజు రోజుకి తగ్గిపోతున్నారు. ఎంతమంది ఉన్నారు ఏంటనేది లెక్క చెప్పలేము, కానీ నిజాయితీ పరులు అనేవాళ్ళు రోజు రోజుకి ఆ సంఖ్య తగ్గిపోతుంది. ఆ ఉన్న నిజాయితీ పరులకు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా నిజాయితీ పరులు పెరుగుతారు. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఉండట్లే, ఆ నిజాయితీ పరులను ఇంకా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి చాలా చాలా దారుణంగా హింసిస్తున్నారండి. కాబట్టి ఆ ఉన్న నిజాయితీ పరులు కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నారు. కాబట్టి నిజాయితీని బతికేద్దాం. ఇప్పుడు నిజాయితీగా లేకపోయినా సరే నిజాయితీ పరులకి కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో ద్వారా నేను అదే చెప్పాలనుకుంటున్నానండి. నిజాయితీని కొంతమేర బతికించడానికి అవకాశం ఇవ్వాలండి. ప్రతి ఒక్కరు నిజాయితీకి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈరోజు నాకు జరిగిన అన్యాయం రేపు మీకు జరగవచ్చు. ఇప్పుడు నిజాయితీగా లేకుండా అవినీతి పనులకి మీరు కొమ్ము కాస్తే రేపొద్దున మీరే బాధితులు అవ్వచ్చు కదా. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మీరు నిజాయితీగా ఉండకపోయినా నిజాయితీగా నీతిగా నిలబడేవాడికి పక్కన ఉండి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.